హాయ్ ఫ్రెండ్స్, ఇది ముందు వీడియో కంటిన్యూషన్. మేము ముందు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. మీరు ఆ వీడియో చూడకపోతే మా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. మేము అక్కడ వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి వాఘా బోర్డర్కి బయలుదేరిపోయాము. ఇక్కడ పంజాబ్ వల్ల దేవుడిది ఒక ఫెస్టివల్ జరుగుతుంది, అందుకే అందరూ వెళ్తున్నారు. ఇంకా వెహికల్స్ని కూడా డెకరేట్ చేశారు. మేము వెళ్తున్న వేలో చాలామంది అందరికీ ఫ్రీగా వేడివేడిగా టీ, కాఫీ, మిల్క్, వాటర్లు ఇస్తున్నారు. కానీ మేమేమో ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే మాకు వాఘా బోర్డర్కి లేట్ అవుతుంది. ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి వాఘా బోర్డర్ పరేడ్ 4కి అలా స్టార్ట్ అయిపోతుంది. కానీ నార్మల్ టైంలో కొంచెం లేట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు పరేడ్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది. నేను పరేడ్లో రియల్ వాయిస్ పెట్టాను, మీరు ఒకసారి ఆ పరేడ్ చూడండి, ఎందుకంటే ఆ పరేడ్ రియల్ వాయిస్లో ఉంటే బాగుంటుంది.
మీరు పాకిస్తాన్ సైడ్ చూస్తే హాఫ్ స్టేడియం ఖాళీ ఉంది. కానీ మీరు ఇండియా సైడ్ చూస్తే పడే స్టార్ట్ అవ్వకముందే మొత్తం స్టేడియం జనాలతోనే నిండిపోయింది. ఇంకా చాలామందికి సీట్ దొరకలేక మీద నించోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీస్ కోసం కింద సపరేట్ సీట్ ఉంటుంది. కానీ మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల మాకు మీద కూర్చోసి వచ్చింది. మీరు ఫోన్లో చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో మాకు తెలీదు. కానీ మేము రియల్గా చూసినప్పుడు మాకు బూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా మేము ఇండియన్స్ అని ప్రౌడ్స్ ఫీల్ అనిపించింది అప్పుడు మాకు నిజంగా. ఇక్కడ ఇండియా గేట్ బయట చీక్స్ మీద ఫ్లాగ్ కలర్ వేస్తున్నారు. ఇంకా ఇండియా ఫ్లాగ్, ఇండియా క్యాప్ కూడా అమ్ముతున్నారు. కానీ మేము ఇవన్నీ తీసుకోలేదు. ఇంకేమో పెయింట్ వేయించుకోలేదు. మేము చీక్స్ మీద ఇండియా ఫ్లాగ్ కలర్ పెయింట్ వేసుకుంటామని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ పరేడ్ స్టార్ట్ అవబోతుంది. అందుకే చీక్స్ మీద పెయింట్ వేసుకోవడానికి మాకు టైం లేదంట. అందుకే మేము వేసుకోలేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చీక్స్ మీద ఇండియా ఫ్లాగ్ కలర్, ఇండియా క్యాప్, ఇండియా ఫ్లాగ్ తీసుకోండి. మీరు వచ్చేటప్పుడు కొంచెం ఎర్లీగా రావండి. మాలాగా లేట్ అవ్వకండి. మేము చాలా లేట్ అయ్యాం. అందుకే మాకు ఆర్మీ ఫ్యామిలీ సీట్స్ మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియా ఫ్లాగ్ ఎంత మీదికి ఎంత బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. వందే మాత్రం, వందే మాత్రం.